హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. వీడియో అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళకైతే చాలా హెల్ప్ అవుతుంది. వీడియో నచ్చితే వీడియో మొత్తం చూసిన తర్వాత లైక్ చేయండి. ఓకే అండి, ఇదైతే మా ఇల్లు వెనక నుంచి ముందు నుంచి పక్క నుంచి అయితే వీడియో తీశాను. ఎలివేషన్ వర్క్ ఎలా ఉంది, ప్రహరీకి ఇంటిది ప్రహరీది ఎలా ఉందో, అలాగే గేటు గురించి తప్పకుండా కామెంట్ చేయండి. గేటు చాలామంది బాగలేదు అంటున్నారు. మరి మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. అయితే ఒకరు అడిగారండి ముందు పెట్టిన వీడియోలో, ఇంటి కట్టిన ప్లేస్ మొత్తం ఎంత అని అడిగారు. మా ఇల్లు కట్టింది అయితే 1.5 స్థలంలో అయితే ఇల్లు కట్టాము. ప్రహరీకి మొత్తం కలిపి 1.5 స్థలంలో అయితే ఇల్లు కట్టామన్నమాట. ఇప్పుడు చూపించేది అయితే మెట్ల ల్యాండ్ కింద, ఇది బాత్రూమ్ అన్నమాట. ఆల్మోస్ట్ వర్క్ ఇంకొక 10 డేస్లో, ఈరోజు అయితే టైల్స్ వర్క్ అయితే కంప్లీట్గా అయిపోతుంది. రేపు కొద్దిగా ఉండిద్ది అనమాట. రేపు ఒక పూటలో టైల్స్ వర్క్ అయిపోతుంది. టైల్స్ వర్క్ అయిపోతేనే మొక్క పెట్టించిన దానికి పేపర్ కొట్టించాలి, ఇంకా కలర్స్ వేయించాలి. ఈ నెల 20వ తారీఖే గృహప్రవేశం అనుకుంటున్నాము. అయితే నేను ఒక్కటి అడగాలనుకుంటున్నాను, తప్పకుండా కామెంట్ చేయండి. నేనేమో ఇప్పటికే ఇంటికి 20 లక్షల రూపాయలు అయినాయి కదా. మళ్ళీ గృహప్రవేశం చేయాలంటే మళ్ళీ అప్పు తీసుకురావాలి. ఎలా చేయాలనుకున్నా, సింపుల్గా చేయాలనుకున్నా, ఎట్లా చేయాలనుకున్నా 1,00,000 రూపాయలు అయితే ఖర్చు అవుతాయి. మళ్ళీ అప్పు మీద అప్పు అవుతుంది. వద్దులే, సింపుల్గా ఒక ఇంట్లో మా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి, మా చిన్నాన్నకి, మా అత్తగారు వాళ్ళకి, మా నాన్న వాళ్ళకి, ఇళ్ళ పక్కన ఉన్న వాళ్ళకి చెప్పి సింపుల్గా ప్రేయర్ పెట్టించుకొని వెళ్దాం అనుకుంటున్నాను. మరి మీరు ఎలా అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఒక వీడియోలోని ఏసు బిడ్డవా తల్లి అని చెప్పేసి ఒక అతను కామెంట్ చేశాడు. అవునండి, మేము చర్చికే వెళ్తాము. అయితే మీకు వచ్చిన నష్టం ఏంటండి? మీరు దేవాలయాలకు వెళ్తారు, వాటికి వెళ్తారు, మేము మిమ్మల్ని ఏమీ అనట్లేదు కదా. నేను చెప్పా, దేవుని కృప వల్ల మా ఇల్లు అయితే ఇక్కడ వరకు మంచిగా జరిగింది, ఏ ఆటంకం లేక అని చెప్పాను. ఇప్పుడు దేవుని నమ్ముకోవడం వల్ల మీకు వచ్చిన నష్టం ఏమన్నా ఉందా? ఓకే, అయితే ఈ వీడియోలో ఆ మతాల గురించి, కులాల గురించి ఎందుకులే కానీ వేరే వీడియోలో చెప్తాను. కంపల్సరీ మాట్లాడాలనుకుంటున్నాను, మీరు కామెంట్ చేయండి. మా ఊర్లో అయితే కుల వివక్షత చాలా ఉందండి. ఎందుకంటే చెప్తున్నా, మా ఊర్లో ఉంది 3 క్యాస్ట్లు: ఎస్సీ, బీసీ, ఓసీ. ఇంకా ఇంతే ఉన్నారు. కానీ మా ఊర్లో రాముడి గుడి అంటారు కదా, రాముడి గుడి ఓన్లీ బీసీ వాళ్ళు, ఓసీ వాళ్ళే వెళ్ళాలి. మా ఎస్సీ వాళ్ళు వెళ్ళే పని లేదు. శ్రీరామనవమి వస్తే దేవుడు పెళ్లి చేస్తారు కదా, వాళ్ళు చేసుకుంటారు. మేము ఊరి బయట పాకేసుకొని మా ఊరు చేస్తారు. ముత్యాలమ్మ అంటారు కదా, ముత్యాలమ్మలు 2 ఉన్నాయి. వాళ్ళకొకటి, మా క్యాస్ట్ వాళ్ళకొకటి. ఏంటండి ఈ కుల వివక్షత? మరి మేము దేవుని నమ్ముకోవటం వల్ల మీరు ఆ కులపోళ్ళు అయితేనే రావాలి చర్చికి, ఈ కులపోళ్ళు అయితేనే చర్చికి రావాలనేది ఏమీ లేదండి. అందరినీ సమానంగా చూస్తారు చర్చికి వెళ్ళే వాళ్ళని. ఏసు బిడ్డలు గొర్రెలా అంటారు. మేము గొర్రెలమే అండి, ఎందుకంటే మా ప్రధాన యాజకుడు గొర్రెల కాపరు కాబట్టి మేము గొర్రెలమే అండి. మేము ఎవరికి కుల వివక్షత కానీ అలాంటివి ఏమీ చూపించము. మరి మీ దేవుడు కుల వివక్షత చూపించాడా? మా ఊర్లోనే ఎలా ఉందా, మరి మీ ఊర్లో ఎలా ఉందో, కుల వివక్షత ఉందేమో కామెంట్ చేయండి. చాలా కులపిచ్చండి, చాలా అంటే చాలా. పలకరించడానికి బాగానే పలకరిస్తారు. మరి ఇదేంటండి, 2 ముత్యాలమ్మలు, ఎస్సీ వాళ్ళకి ఒకటి, బీసీ వాళ్ళకి ఒకటి, ఓసీ వాళ్ళు వేరే సపరేటు. రోడ్డుకి అవతల ఎస్సీ ఉండిద్ది, ఆ రోడ్డుకి అవతల బీసీ వాళ్ళు, ఓసీ వాళ్ళు ఉంటారు. వాళ్ళకొకటి, మాకొకటి. రామాలయం కట్టించారు కదా, రామాలయం కట్టిస్తే కమిటీలో మా వాళ్ళ పేరు ఒక్కటి కూడా లేదు. ఒక్కటి కూడా లేదు. అందరూ వాళ్ళే. ఆ గుడికి వెళ్ళే పని లేదంట. ఏమండి, ఇది ఎక్కడ న్యాయం అండి చెప్పండి? ఈ కుల వివక్షత ఇంకా పోదా? నాకు చాలా బాధేస్తుంది. మళ్ళీ దాని గురించి మాట్లాడాలనుకుంటున్నాను. నీకెందుకమ్మా చెప్పొచ్చు నువ్వు అయ్యా అని అంటారు, అందుకే నేను మాట్లాడట్లేదు దాని గురించి. అయితే మా ఇల్లు పుట్టింగుల నుంచి, స్పార్ పట్టే దగ్గర నుంచి ఇప్పటి వరకు అయ్యే పని వరకు ఈ వీడియోలో ఉంది, చూడండి. చాలా ఇప్పటి వరకు ఇల్లు పూర్తయ్యేసరికి 22 lakhs అయింది. మేము అనుకున్నాం 18 లక్షల్లో అయిపోయిద్ది అని చెప్పేసి అనుకున్నాం, కానీ అనుకున్న దానికంటే ఎక్కువైంది అనమాట. అందుకే గృహప్రవేశం ఎవరికి చెప్పకోకుండా సింపుల్గా చేయాలి. అయినా ఇంకా ఒక 10 days పట్టేలాగా ఉంది వర్క్. అయితే 20వ తారీఖే అనుకుంటున్నాం కదా.
కొంతమందిరేమో ఇన్ని రోజులు ఆగారు కదా, వర్క్ అంతా కంప్లీట్ అయ్యాకే వెళ్ళండి, ఇంట్లోకి గృహప్రవేశం చేయండి అంటున్నారు. కొంతమందిరేమో చేసిన తర్వాత వెళ్ళిన తర్వాత అక్కడ వండుకోపోయినా ఏమీ కాదు, అక్కడ ఉన్నపోయినా గృహప్రవేశం అయిన తర్వాత మిగిలిన పని ఏదన్నా చేయించుకోండి అని కొంతమంది అంటున్నారు. సామాన్ సర్దుకోకుండా పని చేయించుకోండి అని కొంతమంది అంటున్నారు. అందుకని మిమ్మల్ని అడుగుతున్నాను, కామెంట్ చేయండి. చూసే వాళ్ళల్లో మా రిలేటివ్స్ ఉన్నారు, మా ఫ్రెండ్స్ ఉన్నారు, చాలామంది ఉన్నారు, మా ఊరిలో ఉన్నారు. తప్పకుండా కామెంట్ చేయండి. సబ్స్క్రైబర్ కాకపోయినా సరే ఎవరైనా చూసేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు హెల్ప్ చేయండి, అంటే కామెంట్ చేయండి. ఎలా చేస్తే బాగుండిద్ది అనేది ఎంత కామెంట్ చేయండి. ఇంకా ఎన్నో రోజులు లేదు. ఈరోజు ఎన్నో తారీఖు, 12వ తారీఖు అనుకుంటా. ఈరోజు 12వ తారీఖే. ఇంకా 8 రోజులే ఉంది. వర్క్ అయితే కంప్లీట్ అవ్వట్లేదు. ఇంకా తలుపులు పెట్టించాలి, కిటికీలు పెట్టించాలి, కలర్స్ వేయించాలి కదా, ఈ వర్క్ ఉంది. ఒకటి తర్వాత ఒకటి కంప్లీట్ అయిన తర్వాత వెళ్ళమని అంటున్నారు. కానీ నేనైతే మాది పెద్ద ఫ్యామిలీ అండి. ఇటు మా నాన్న సైడ్ కానీ మా వారి సైడ్ కానీ పెద్ద ఫ్యామిలీ అండి. మా నాన్నోళ్ళు మొత్తం 10 మంది, మా హస్బెండ్ తరపున వాళ్ళు 8 మంది. చిన్నాన్నలు అయితే మేనత్తలు అయితే మా నాన్నల తరపున మేనత్తలు మా నాన్న మొత్తం 10 మంది సంతానం. మళ్ళీ వాళ్ళ సంతానం సింపుల్గా మేమే మా నాన్న తరపున ఫ్యామిలీ 100 మంది ఉన్నాం. ఒక్క కుటుంబం 100 మంది. వాళ్ళ తరపున ఒక 80 మంది. మళ్ళీ దగ్గర వాళ్ళకి చెప్పి దూరపు వాళ్ళకి చెప్పి మళ్ళీ ఒక్కొక్కరు వేరు చేసినట్లు ఉండిద్ది కదా, బాధ పెట్టడం ఎందుకులే అని చెప్పేసి గృహప్రవేశం అయితే సింపుల్గా చేయాలి, ఎవరికి చెప్పుకోకుండా ఇక్కడ ఉన్న వాళ్ళ మట్టుకే చేయాలి అని అనుకుంటున్నాను. వీడియో చూసే వాళ్ళు మా వాళ్ళు చాలామంది ఉన్నారు. కామెంట్ అయితే చేయండి. వీడియో చూసే ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. ముందు పెట్టిన వీడియోని చాలా ఆదరించారు, చాలా థ్యాంక్స్ అండి. అయితే ఈ కుంటలల్లే తెలుసు నాకు ఈ ప్లేస్ గురించి, సెంట్లలో అయితే తెలియదు. 3 సెంట్లు అంటే కుంటం బావంట. మాది కుంటన్నర. మరి ఆ చొప్పుల్ని మీరు లెక్కేసుకోండి. వాస్తు పేపర్ కూడా పెట్టా కదా, మా ఇల్లు మా ఇంటి పారు ఎంతో అని చెప్పేసి పారు పేపర్ కూడా పెట్టా చూడండి. మట్టి అయితే తక్కువ తోలించుకోండి. 40 ట్రిప్పులు పట్టిద్దంటే 35 ట్రిప్పులు తోలించుకోండి. నేను ఇచ్చే సలహా. ఎందుకంటే మేము తోలిచ్చింది 40 ట్రిప్పులు తోలిస్తే దాంట్లో 7 ట్రిప్పులు వరకు బయటకే పోయాల్సి వచ్చింది. మళ్ళీ దానికి ఎక్స్ట్రా ఖర్చు అయ్యింది. అందుకని 40 ట్రిప్పులు పట్టిద్దాం అంటే 35 ట్రిప్పులే తోలించుకోండి. ఇంకా మేస్త్రికి ఇచ్చేటప్పుడు కాంట్రాక్టు టాపీ పని ఒక్కసారి ఇల్లు మొత్తం మీరు ఏమేమి వర్క్ చేయించుకోవాలనుకుంటున్నారో మొత్తం మాట్లాడుకోండి. 1 సంవత్సరంన్నరలో పట్టిద్ది. మా దగ్గర డబ్బులు అడ్జస్ట్ అయితే ఏమీ లేదు. అడ్జస్ట్ అవ్వకపోతే 1 సంవత్సరంన్నరలో చేయాలి, మేము చేయించుకుంటాం, మాట్లాడుకున్న దానికే చెయ్యాలి అని చెప్పేసి ఒకేసారి మాట్లాడుకోండి. నేనైతే మొత్తం ఇప్పుడు 3 సార్లు అయింది ఇల్లు పని మాట్లాడటం కాంట్రాక్టు. అలా ఎవరు చేయకండి, మనమే నష్టపోతాం. అందుకని చెప్తున్నా. ఇంకా స్టార్టింగ్ పుట్టింగుల నుంచి ఇప్పటి వరకు అయితే మాకు వచ్చేసి 20 లక్షల దాకా అయింది కంప్లీట్గా. ప్రతి ఒక్కదానికి లెక్క రాసుకున్నా కానీ నేను చెప్పలేదు. 20 లక్షల దాకా అయితే అయ్యింది. మా స్థాయికి మించిందండి. అసలుకి ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు నేను, ఇలా కడతామన్నంత దేవుని కృపే అండి. అలాగే మీరు కంపల్సరీ వీడియో అయితే లైక్ చేయండి. వీడియో నచ్చితే కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నారంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో రేపు మళ్ళీ కలర్స్ వేసాక పెడతాను. పెట్టింది బోర్ కొట్టిద్ది కదా. ఏదైనా వర్క్ చేస్తున్నారంటే షార్ట్ వీడియో పెడతాను, ఇంకా లాంగ్ వీడియో అయితే పెట్టను. ఈ వీడియో ఎవరికైనా హెల్ప్ అయింది. కుల వివక్షత ఉంది మా ఊర్లో కూడా, మమ్మల్ని కూడా తక్కువ చేసి మాట్లాడతారు, తక్కువ కులం అని. మీ ఊర్లో ఇంకా ఎట్లాగే ఉందా, మా ఊర్లో లాగే ఉంటే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి. ఓకేనండి, బాయ్.